హలో ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ దగ్గర క్లిక్ చేసి పక్కన ఉన్న గంటని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీరు తొందరగా చూసేవచ్చు. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏటీఎం కార్డ్ ఈకామ్ ఆన్లైన్ షాపింగ్ కొరకు మనం ఎలా యాక్టివేషన్ చేసుకోవాలో ఈరోజు అయితే డిస్కస్ చేసుకుందాం. అంటే మనమైతే ఆన్లైన్లో షాపింగ్ చేస్తూ ఉంటాం, అలాగే మన ఎగ్జామ్ ఫీ పేమెంట్ కానీ మన డెబిట్ కార్డ్ ద్వారా చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి మన డెబిట్ కార్డ్ ఆన్లైన్లో యూజ్ చేస్తున్నప్పుడు మన డెబిట్ కార్డ్ అనేది వర్క్ అవ్వదు. దాన్ని మనం ఎలా యాక్టివేషన్ చేసుకోవాలో, మన డెబిట్ కార్డ్ వర్క్ అవ్వాలంటే ఆన్లైన్లో మనం ఎలా యాక్టివేషన్ చేసుకోవాలో ఈరోజు అయితే డిస్కస్ చేసుకుందాం. అది కూడా మన మొబైల్లోనే యాక్టివేషన్ అయితే చేస్తాము. దాన్నే ఈకామ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అంటారు. నేనైతే లాస్ట్ వీడియోలో ఎస్బీఐ గురించి చేశాను, ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ గురించి చేస్తున్నాను. మీరు ఇక్కడ ఈ సర్వీసెస్ మీరైతే క్లిక్ చేసుకోండి గైస్. ఇంకా మీరు ఈ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోలేకపోతే, ఇన్ కేస్ రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోతే వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరైతే అక్కడి నుంచి చేసుకోండి. ఇక్కడ ఏటీఎం కార్డ్ సర్వీసెస్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడైతే ఏటీఎం ఛానల్ లిమిట్ కంట్రోల్ అని ఉంది కదా, దాని మీదైతే క్లిక్ చేసుకోండి. ఇందులో వీడియోస్ అన్నీ మనం చేస్తాం. ఏటీఎం కార్డ్ పిన్ జనరేషన్ కానీ, ఏటీఎం కార్డు బ్లాక్ కానీ అన్బ్లాక్ కానీ, ఏటీఎం కార్డు యాక్టివ్ అండ్ డీయాక్టివేషన్ కానీ, ఈ వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయి, మీరైతే క్లిక్ చేసుకోండి. ఇప్పుడైతే మనం లిమిట్ కంట్రోల్ దగ్గర క్లిక్ చేసుకొని ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని అండ్ సబ్మిట్ క్లిక్ చేసుకుంటే కిందనైతే మీ డెబిట్ కార్డ్ నెంబర్ అయితే కనబడుతుంది. ఒకసారి వెరిఫై చేసుకొని క్లిక్ చేసుకోండి, సబ్మిట్ చేసేయండి. అండ్ సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఇంకో పేజ్కి అయితే తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఈ పేజ్లో మనకైతే ట్రాన్సాక్షన్ లిమిట్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ చూసారా ఛానల్లో, అంటే ఏటీఎం కార్డు కానీ, పిఓఎస్ కానీ, ఈ కామర్స్ కానీ, ఈ మూడు అనేవి నావి యాక్టివేషన్లో ఉన్నాయి, అంటే ఎనేబుల్లోనే ఉన్నాయి గైస్. ఇన్ కేస్ మీది డిజేబుల్లో ఉంటే వర్క్ అవ్వకపోయి ఉండొచ్చు, ఇన్ కేస్ ఎనేబుల్లో ఉంటే వర్క్ అవుతున్నట్టు. ఒకవేళ మీకు డిజేబుల్లో ఉంటే మీరు ఎనేబుల్లో మార్చుకోండి, ఎందుకంటే నా మూడు కూడాను ఎనేబుల్లోనే ఉన్నాయి, ఎందుకంటే నావన్నీ యాక్టివేషన్లోనే ఉన్నాయి. ఏటీఎం కార్డు కానీ అండ్ ఈకామ్ కానీ అండ్ పిఓఎస్ కానీ, ఈ మూడు కూడా మనం యాక్టివేషన్లో అయితే ఉంచుకోవాలి. ఈ మూడు మనం యాక్టివేషన్ చేసుకుంటేనే మన ఏటీఎం కార్డు అనేది వ్యాలిడ్ అన్నట్టు, మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు, ఆన్లైన్లో కానీ ఎక్కడైనా కూడాను. ఇలాగైతే మనం యూజ్ చేసుకుంటే, ఇన్ కేస్ డిజేబుల్లో ఉందనుకోండి, మనం అయితే ఎనేబుల్లోనే పెట్టుకోవాలి. ఇప్పుడు చూసారా, నేనైతే ఎనేబుల్లోనే పెట్టుకున్నాను. అండ్ కేస్ నేనైతే ఎనేబుల్లో ఉంది కాబట్టి నేనైతే సబ్మిట్ చేసేస్తాను. ఇన్ కేస్ మీరు డిజేబుల్లో ఉంటే మీరు ఎనేబుల్లో తెచ్చుకొని మీరైతే సబ్మిట్ అయితే చేసేయండి. ఇన్ కేస్ మీరు లిమిట్స్ గట్రా కంట్రోల్ చేసుకోవాలంటే అక్కడ కంట్రోల్ చేసుకోవచ్చు. ఆ వీడియో కూడా నేను ముందే చేసేసాను గైస్. ఇలాగైతే మూడు కూడా మనకైతే యాక్టివేషన్ అయితే అయిపోతాయి. అండ్ ఇప్పుడు మనకి మన బ్యాంక్ అకౌంట్కి ఏ మొబైల్ నెంబర్ లింక్ ఉందో దానికైతే ఓటీపీ వెళ్తుంది, వెళ్ళడం జరుగుతుంది. ఆ ఓటీపీ తెచ్చి ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేసుకున్నారనుకోండి, మనకైతే యాక్టివేషన్ అనేది అవ్వడం జరుగుతుంది. చూసారా, సక్సెస్. ఇలాగైతే మన డెబిట్ కార్డ్ని ఇలా యాక్టివేషన్ అయితే చేసుకోవచ్చు. ఈకామ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ గురించి ఎగ్జామ్ ఫీ కానీ అండ్ మనైతే డెబిట్ కార్డ్ యూజ్ చేస్తుంటాం. చూసారా, మనకి మెసేజ్ కూడా వచ్చింది, మనం కార్డ్ అనేది ఈకామ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కొరకు యాక్టివేషన్ చేసామనేసి మనకు మెసేజ్ కూడా వచ్చేస్తుంది, ఇలా డేట్ కూడా ఇస్తుంది. గాయస్, ఇంతే గాయస్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేనైతే మీకు రిప్లై ఇస్తాను. అండ్ అందరికీ షేర్ చేయమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ గాయస్.